నంద్యాలలో మరో కీలకమైన నేత వైసీపీలో చేరబోతున్నట్లు సమాచారం జరుగుతుంది. భూమా నాగిరెడ్డి కుడిభుజంగా ఉన్న ఏవి సుబ్బిరెడ్డితో వైసీపీ నేతలు టచ్లో ఉన్నారని సమాచారం. ఆయన ఏ క్షణమైనా పార్టీని వీడే అవకాశం ఉందని తెలుస్తుంది. మంత్రి భూమా అఖిలప్రియ వ్యవహారశీలిపై ఇటీవలే ఏవి సుబ్బారెడ్డి తన అసంతృప్తిని బాహాటంగా వెళ్లగక్కినట్టు సంగతి తెలిసిందే. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఆయన్ను బుజ్జగించారు. అయితే ఏవి సుబ్బారెడ్డి అఖిలప్రియపై అసంతృప్తి వెళ్లగక్కుతూనే ఉన్నారు. అఖిలప్రియ తనను దూరంగా పెట్టడం తీవ్రంగా కలిచివేస్తుందని, ఇక్కడ ఉండి కూడా సాధించేదేమీ లేదని తనకు సంబంధించిన ఎంపీటీసీ కౌన్సిలర్లతో ఆయన సమావేశం అయ్యారని తెలుస్తుంది. అయితే ఏవి సుబ్బారెడ్డి తమ పార్టీలో చేర్చుకునేందుకు వైసీపీ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఉప ఎన్నికల నేపథ్యంలో భూమా నాగిరెడ్డి వర్గం ఆధిపత్యం సాధించాలని వైసీపీ భావిస్తుంది. ఏవి సుబ్బిరెడ్డి భూమా ప్రధాన అనుచరులో ఒకరు. ఆయన దగ్గరుండి కార్యకర్తల సమస్యలను పరిష్కరించేవారు. అందుకే భూమా తర్వాత ఏవీకే ఆయన అనుచరులో ఎక్కువగా మంది పరిచయం ఉంది. అందుకోసమే ఏవీని పార్టీలోకి తీసుకోవడానికి తీవ్రంగా వైసీపీ ప్రయత్నిస్తుంది. వైసీపీలోకి వస్తే ఎమ్మెల్యేని కూడా ఇస్తామని ఏవి సుబ్బిరెడ్డికి వైసీపీ నేతలు చెప్పినట్లు సమాచారం. భూమా వైసీపీలో ఉన్నప్పుడు నుండే కొందరు వైసీపీ నేతలు ఏవి సుబ్బిరెడ్డిని సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆ పరిచయంతో ఇప్పటికీ ఆయన రోజు ఫోన్లో మాట్లాడుతున్నారని సమాచారం. త్వరలో జగన్తో భేటీ అయ్యి వైసీపీ కండువా కప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారని టాక్ కూడా ఇప్పుడు నంద్యాల రాజకీయాల్లో సంచలనం రేపుతోంది.